నూతన సంవత్సరంలో వానర సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది అని హీరో దర్శకుడు అవినాష్ తిరువీధుల తెలిపారు. రాజమండ్రి షెల్టన్ హోటల్లో హీరోయిన్ సిమ్రాన్ చౌదరితో కలిసి సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామీణ నేపథ్యంలో మైథలాజికల్ టచ్ ఉంటుంది అని, ప్రతి సందర్భంలో జై బజరంగబలి అనడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా చేశామని, ప్రేక్షకులు తప్పకుండా ఆకట్టుకుంటుంది అని నమ్మకం వ్యక్తం చేశారు. వానర చిత్రం 2026 జనవరి 1న విడుదల కానుంది అని హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ, ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించారని చెప్పారు. కథ, రొమాన్స్, సస్పెన్స్తో కూడిన సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది అని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు తప్పకుండా మన సినిమా గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ మన మూవీలో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళు మీరందరూ మీ స్మైల్స్ చూస్తే చాలా ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ ఇక్కడ వచ్చినందుకు. మా మూవీ వానర, నా పేరు సిమ్రన్ చౌదరి అండి. నేను మా మూవీ వానరాలో ఫీమేల్ లీడ్గా చేశాను. అండ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈ మూవీ గురించి మాట్లాడడానికి అరేంజ్ చేశాము. సో మొదలు పెడదామా? అండ్ ఇంకో చిన్న ఇంట్రొడక్షన్ అండి నా గురించి. సో నేను ఫస్ట్ టైం ఒక సినిమాలో డెబ్యూగా రాబోతున్నాను యాజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. నా పేరు అవినాష్ తిరువీధుల. చిన్నప్పటి నుంచి ఓకేనా. సో చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ చేయాలి అని ప్యాషన్ ఉండేది. దాంతో యాక్టింగ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది. అండ్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అసలు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదండి నాకు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను MBA చేశాను ఐఎమ్ కోడికోడ్ నుంచి. దాని తర్వాత 7 years జాబ్ చేస్తూ బిజినెస్ చేసుకుంటూ ఫైనల్లీ సినిమా తీద్దాంలే ఎప్పటికన్నా అనుకుంటూ ఫైనల్లీ ఇక్కడ ఉన్నాం మనము. వానరా సినిమా Jan 1st రాబోతుంది. సో ఎనీ క్వశ్చన్స్ మీకు ఏమున్నా కూడా ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ అండి. సో స్పిరిచువల్ కాదండి మనది. ఇట్స్ ఏ రూరల్ డ్రామా. మనం షూట్ చేసిన మొత్తం కూడా అమలాపురం షూట్ చేసాం. కాకపోతే ఏంటంటే ఇందులో ఒక మైథలాజికల్ టచ్ ఉంటుంది మనకి సినిమాలో. అంటే జనరల్గా మన మెటఫర్స్ యూజ్ చేస్తుంటాం కదా. మనం ఏదన్నా ఇంట్లో ఒక వెయిట్ మొయ్యాలన్నా, గట్టి వెయిట్ మొయ్యాలన్నా జై బజరంగ్ బలి అనుకుంటాం. అలాంటి మనం కనెక్ట్ అయ్యే మెటఫర్స్ యూజ్ చేసుకుంటూ ఒక స్టోరీని వీవ్ చేసాం మనం. సో ఇట్ ఈస్ అ రూరల్ డ్రామా విత్ ఎ మైథలాజికల్ టచ్. తప్పకుండా అండి. ఐ మీన్ మీరు టీజర్ సాంగ్స్ చూస్తుంటే ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మార్కెట్లో. సో దాంతోనే అట్లీస్ట్ మాకు ఒక మంచి పుష్ వచ్చింది మార్కెట్లోకి. అండ్ రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా సినిమా చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూస్తారు Jan 1st. సో యాజ్ అన్ యాక్టర్ డైరెక్టర్గా రెండు కేటగిరీస్లో చేయాల్సి వచ్చింది. లేదు కాదండి, స్టోరీ స్క్రీన్ పే నా ఫ్రెండ్ రాశాడు. నా AMK బ్యాచ్మేట్ విశ్వజిత్ అని. ఆయన స్టోరీ స్క్రీన్ పే రాశారు. దానికి డైలాగ్స్ వచ్చేసి సాయిమాధవ్ బుర్రా గారు రాశారు. ఇనిషియల్ నేను చేద్దాం అనుకోలేదు, చెప్పాను కదా వేరే డైరెక్టర్తో వెళ్దాం అనుకున్నాము. కానీ వర్కౌట్ కాక ఓ 3 months బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకొకళ్ళ మీద నమ్మే ఇది నాకు కాన్ఫిడెన్స్ రాలేదు నాకు. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక సినిమా పోయిందా రెండో సినిమా ఉండదు. ఇంకొకరి మీద మళ్ళీ నమ్మే అవకాశం, నాకు కాన్ఫిడెన్స్ అయితే నాకు రాలేదు. అందుకే నేను ఒక 3 నెలలు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ట్యూటోరియల్స్, AI యూజ్ చేసుకుంటూ డైరెక్షన్ నేర్చుకున్నాను. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ నేను పూణే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నా కూడా డైరెక్షన్ కోర్సు, నాకు ఇదే నాలెడ్జ్ వచ్చేది. సో ఈరోజు అంత మెటీరియల్ ఉంది మనకి. సో దానివల్ల నాకు ఈజీ అయింది. పోలీసు ఉన్నతాధికారి అవునండి జన్మించి సినిమా పట్ల ఎప్పుడు ఆకర్షితులయ్యారు, ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే మా నాన్నగారు కోరికట్నే ఇది. మా నాన్నగారు హీరో అవుదాం అనుకున్నారు, యాక్టర్ అవుదాం అనుకున్నారు. కానీ కాలేకపోయారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోయారు. చిన్నప్పటి నుంచి మా కాన్వర్జేషన్స్ ఎట్లుండేవంటే, మాకు కైంటిక్ హోండా ఉండేది. రోజు స్కూల్కి ఆయన నన్ను డ్రాప్ చేసేవాళ్ళు, ముందు నన్ను కూర్చోబెట్టుకొని. ఏదంటే ఏం చెప్తారు, బాగా చదువుకోరా, అందరితో బాగుండని చెప్తారు కదా. మా నాన్నేమో అరే ఆ సినిమాకి వెళ్దాం ఈవినింగ్, ఆ హీరో బాగా చేశాడు కదా నిన్న చూసిన సినిమాలో, జాకీ చాన్ సినిమా డబ్బింగ్ వస్తుందంటే ఈ వీకెండ్ దానికి వెళ్దామా, ఇలాంటివి మాకు జరుగుతూ ఉండేది. అలా ఆయన ఇష్టం నాకు వెళ్ళి నా ఇష్టం అయిపోయింది. ఆ ఇష్టం కొద్ది ప్యాషన్ అయిపోయి నేను ఫైనల్లీ ఇక్కడ ఉన్నాను.
డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఎస్పెషల్లీ నాకు ప్రాబ్లం అనిపించింది ఆన్ సెట్ మేనేజ్మెంట్ అండి. బికాస్ క్రియేటివ్ పార్ట్ ఎంతన్నా మనం ముందే ప్రిపేర్ అవుతాం కాబట్టి అక్కడ నాకు పెద్ద ఛాలెంజెస్ అయితే రాలేదు. ఆన్ సెట్ మేనేజ్మెంట్ నాకు ప్రాబ్లమ్స్ బట్ అది కూడా నేను ఎలా హ్యాండిల్ చేయగలిగానంటే మా ఎడిటర్ గారు చోటకి ప్రసాద్ గారు, నాకు డైరెక్షన్ టీం లేదు, ఏదైనా చేద్దామని రాలేదు కదా, నా టీం కూడా లేదు. చోటకి ప్రసాద్ గారు నాకు మంచి టీం ఇచ్చారండి. నా కింద బేసిక్ క్రియేటివ్ టీం కానివ్వండి, ఏడీస్ కానివ్వండి, ఒక చాలా ఎక్సలెంట్ టీం ఇచ్చారు. వాళ్ళు ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది చేయడం పని. హీరో కాబట్టి కాదండి, మన స్టోరీలో దమ్ముంది కాబట్టి చేశారు. వాళ్ళు కూర్చోబెట్టి వినిపించి క్రియేటివ్గా డెసిషన్స్ తీసుకుంటూ మనం చేసాం. సో ఇప్పుడు మనం చూస్తుంటే మనం మార్కెటింగ్ మొత్తం రెగ్యులర్గా చేయట్లేదండి, డిఫరెంట్గా చేస్తున్నాం. మీరు చూస్తే 2 రోజుల బ్యాక్ వచ్చిన క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. సో మేమిద్దరం రోడ్డు మీద ఉండి ర్యాండమ్గా కొన్ని బైక్లు ఆపుతున్నాం. ఇంకా మన సినిమా బైక్ గురించి, హీరో బైక్ ఒక రావణాసురుడు లాంటి క్యారెక్టర్ ఎత్తుకోపోతే వీడు ఎలా తెచ్చుకున్నాడా అనేది మన బేసిక్ ప్లాట్. సో రోడ్డు మీద వెళ్ళి బైక్ ఆపి అడుగుతున్నాం, మీరు వాండ్రా టీజర్ చూసారా, ఏమైనా పోస్టర్లు చూసారా అని. చూసారా, వాళ్ళ బైక్ మీద చలాన్ క్లియర్ చేసేస్తున్నాం మేము. సో హైదరాబాద్లో చేసాము, విజయవాడలో చేసాము, ఈరోజు రాజమండ్రి అమలాపురంలో కూడా చేయబోతున్నాము. సో ఇలాంటి ఒక డిఫరెంట్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ వస్తున్నాము, సో దట్ మనకి ఈజీగా జనాలు రిజిస్టర్ అవుతాము అని. మన ప్రొడ్యూసర్ స్వామి. సో ఇద్దరున్నారు అంటే 2 బ్యానర్స్ ఉన్నాయి సార్ మనకి. ఒకటేమో సిల్వర్ స్క్రీన్ సినిమాస్, అందులో నా ఫ్రెండ్సే చేశారు, నా 3 ఫ్రెండ్స్ అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గారు, వాళ్ళు కలిసి ఈ ప్రాజెక్ట్ని ప్రొడక్షన్ చేయడం జరిగింది. అండ్ మొన్నే ఆఫ్టర్ ఫస్ట్ కాపీ ఇచ్చాక ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ గారు చూసి వాళ్ళు మనకి ప్రెజెంట్ చేశారు. సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంటైర్ ప్రెజెంట్స్ అండ్ ప్రొడక్షన్. 2026 జనవరి 1 రిలీజ్ డేట్ అంటున్నారు. అవును, కరెక్ట్ అండి. యా జాన్ 1 రిలీజ్ మన సినిమా. ఫస్ట్ సినిమా మీదే అవుతుంది. నూతన సంవత్సరం వానర ప్రభంజనం అంటే హీరో క్యారెక్టర్ సార్. అది మనకి మన స్టోరీ స్టార్ట్ అయ్యేది కూడా 5100 BCలో స్టార్ట్ అవుతుంది, ప్రెజెంట్లో స్టార్ట్ కాదు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రెజెంట్కి ఎలా వచ్చామా, వీడు అనే హీరో క్యారెక్టర్ ఏంటంటే అతను ఒక వానర డిసెండెంట్. అలాంటి బైక్ పట్టుకెళ్ళిపోతే ఎవరన్నా మోడర్న్ ఏజ్లో, వాడు రావణాసురుడు లాంటి క్యారెక్టర్ అయితే ఎలా కొట్టుకుంటారు, కోతిల్లో రావణాసురుడు మీద పడుతుంది. అది మన కథ. కొత్త కంటెంట్ అండి మనది. మనకి అంటే ఈ స్టోరీలో ఉండే నావెల్టీ ఏదైతే ఉంటుందో మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మన స్టోరీ రైటర్ కూడా ఆయన ఆల్మోస్ట్ ఒక 20 స్టోరీల దాకా చెప్పారు నాకు. లాస్ట్ 5 years నుంచి ట్రావెల్ అవుతుండే. ఫైనల్ ఇది మనం చేయాల్సిన స్టోరీ అనుకొని వచ్చాను, లేకపోతే రెగ్యులర్ రామ్కామ్తో వచ్చేసేవాడిని, కానీ అట్లా రావాలని లేదు నాకు. అందుకే డిఫరెంట్గా ఒక సబ్జెక్ట్ ట్రై చేద్దామని ఇలాంటి కంటెంట్ తీసుకొని వచ్చాను.